శాఖ ఇదివరకు చెప్పాము మనం. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి గడుపుకున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కదా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపడుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపడుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక శాప సంగతి, నేను జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. నేను 96లో వార్డు కౌన్సిలర్ని, 2001లో సర్పంచ్ని, 2006లో ఎంపీపీ, 2014లో జెడ్పీటీసీని, జిల్లాకు ఫ్లోర్ లీడర్ని, 2021లో జిల్లా అధ్యక్షుడిని, 2023లో అందరు కలిసి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేని, ఇప్పుడు మేము అందరం మంత్రిని. ఈ మొత్తం పీరియడ్లో గత 10 సంవత్సరాలకి ఎంత చేపలు ఎట్లా ఇస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎందుకు ఇడిచా అంటే 3 లక్షలు, అవి పెరిగిన 3000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు 3000కు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది. ఆ మోసం